హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ఇవాళ సండే కదా, మా ఇంట్లో చికెన్ కర్రీ చేస్తున్నాను. చికెన్ బాగా క్లీన్ చేసి పెట్టేశాను. కర్రీలో అల్లం పేస్ట్ వేసేసాను, తగినంత కారం, తగినంత సాల్ట్ వేసేసాను. బాగా మ్యాగ్నేట్ అయితే చేసేసాను. 5 minutes పక్కన పెట్టేద్దాం. కడాయి అయితే పెట్టేసాం. నూనె కాగిపోయింది. బాగా నూనె అయితే కాగిపోయింది. పోపు దినుసులు అయితే వేసేసాం. ఎర్రగడ్డ అయితే వేసేద్దాం. బాగా వేయించుకోవాలి ఎర్రగడ్డ. ఎర్రగడ్డ అయితే బాగా వేగిపోయింది. టమాటా అయితే వేసేసుకుందాం. టమాటా వేసేద్దాం. టమాటా అయితే బాగా వేగిపోయింది. ఇప్పుడు అల్లం పేస్ట్ అయితే వేసేద్దాం. అల్లం పేస్ట్ అయితే బాగా వేగిపోయింది. ఇప్పుడు చికెన్ అయితే వేసేద్దాం. చికెన్ అయితే బాగా వేయించేద్దాం. ఇప్పుడు బాగా ఉడికిచ్చేదానికి కొంచెం తగినన్ని నీళ్ళు పోసేద్దాం. ఇప్పుడైతే మూత పెట్టేసేద్దాం. 5 minutes మంచిగా ఉడికిపోద్ది. చికెన్ అయితే ఉడికిపోయింది. ధనియాల పొడి అయితే వేసేద్దాం. కొత్తిమీర అయితే వేసేద్దాం. కొత్తిమీర వేసేసాం. బాగా మిక్స్ చేసేద్దాం. ఇప్పుడు చికెన్ పులుసు అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. అలా ఇట్లాంటి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.